ఓకేనా. ఇక్కడ రౌట్స్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, ఎడిట్ రౌట్స్లోకి వెళ్ళిపోయి యాడ్ చేసుకుని ఇక్కడ వచ్చేసి 0.0.0/0 దీన్ని వచ్చేసి మనం ఏం చేస్తాం, ఇంటర్నెట్ గేట్వేకి ఇస్తాం, అంతే కదా. ఇంటర్నెట్ గేట్వే పేరు స్పెసిఫై చేయాలి, కస్టమ్ స్పెసిఫై చేయండి, సేవ్ చేసేయండి. ఓకే, ఇక్కడతో ఏమైంది, ఇంటర్నెట్ గేట్వే క్రియేషన్ అనేది అయిపోయింది. ఇంటర్నెట్ గేట్వే క్రియేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, రౌట్ టేబుల్స్కి వెళ్ళిపోయి మళ్ళీ పబ్లిక్ దాని మీద క్లిక్ చేసుకుని సబ్నెట్ అసోసియేషన్స్లోకి వెళ్ళి ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్లోకి వెళ్ళి పబ్లిక్ సబ్నెట్ని వచ్చేసి రౌట్ టేబుల్కి అసోసియేట్ చేసేసుకోండి. ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, క్రియేట్ రౌట్ టేబుల్ చేసేసి ఈసారి ఇంకొక రౌట్ టేబుల్ క్రియేట్ చేసుకుంటాం, ప్రైవేట్ రౌట్ టేబుల్, అది కూడా కస్టమ్ అండర్లోనే చేసుకుంటాము. క్రియేట్ రౌట్ టేబుల్ చేసుకోండి. ఓకేనా. తర్వాత సబ్నెట్ అసోసియేషన్స్లోకి రండి, ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్లోకి వెళ్ళండి, ప్రైవేట్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మీకు పబ్లిక్ ప్రైవేటు రెండు కూడా క్రియేట్ అయిపోతాయి సబ్నెట్స్. ఇంటర్నెట్ గేట్వే ఒకటి ఉంది, నాట్ గేట్వే మనం ఏం క్రియేట్ చేయము ఇప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, EC2కి వెళ్తాం. ఇక్కడ వచ్చే ఆప్షన్స్ కొన్ని వాళ్ళ మనం చూద్దాం. ఓకేనా. EC2లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇన్స్టెన్సెస్లోకి వెళ్తాము. ఇన్స్టెన్సెస్ రన్నింగ్లోకి వెళ్ళిపోయి లాంచ్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసి పబ్లిక్ పెట్టేసి, ఓకేనా, ఇక్కడ రెడ్ హ్యాట్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటన్నవి ఇవాళ మనం చూద్దాం. ఓకేనా. ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అసలు ఆప్షన్స్ అనేవి ఏంటన్నది ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఏమేమి వస్తాయన్నది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసేటప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మనం ఎన్ని లాంచ్ చేసుకోవచ్చు, ఒకటి లాంచ్ చేసుకోవచ్చా, మల్టిపుల్ లాంచ్ చేసుకోవచ్చా అన్నది కూడా ఇక్కడ ఆప్షన్ అనేది మనకి ప్రొవైడ్ అవుతుంది. అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి కిందకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే మీకు క్విక్ స్టార్ట్లో మీకు ఆల్రెడీ కొన్ని ఇచ్చేసి ఉంటాడు, AMIs అంటారు అనమాట. AMI అంటే అమెజాన్ మెషిన్ ఇన్స్టెన్స్. AMI అంటే ఏంటి, అమెజాన్ మెషిన్ ఇన్స్టెన్స్. ఈ అమెజాన్ మెషిన్ ఇన్స్టెన్స్లో రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడ మన అవైలబిలిటీని బట్టి మనకు కావాల్సింది ఇక్కడ దొరకలేదు అనుకోండి, మనం బ్రౌజ్ మోర్ AMIస్లోకి వెళ్ళి కూడా మనం AMIస్ని వెతుక్కోవచ్చు. కాకపోతే మీరు ఏం చూసుకోవాలంటే ఎప్పుడైనా సరే మీరు చేసుకునేటప్పుడు, ఎప్పుడైనా మీరు ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకుంటే కమ్యూనిటీ AMIస్లోకి వెళ్ళి అక్కడి నుంచి చేసుకోండి, ఎందుకంటే ఫ్రీ టైర్ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే. అర్థమైందా. ఫ్రీ టైర్ అంటే ఏంటి, ఫ్రీ టైర్ కానిది ఏంటి అన్నది చెప్తాను ఇప్పుడు ఒకసారి. ఫ్రీ టైర్ అంటే ఏంటి అంటే జనరల్గా మీకు చెప్తా. ఫ్రీ టైర్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి అంటే మీకు 720 hours ఫ్రీ వస్తుంది per month. 1 year ఫ్రీ వస్తుంది. అర్థమైందా. ఈ ఇన్స్టెన్స్లో చాలా టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కనుక చూస్తే, ఒకవేళ మీరు ఇన్స్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే వెనక్కి వచ్చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాము. లాంచ్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళండి. లాంచ్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ నేను దీనికి రెడ్ హ్యాట్ అని ఇస్తాను, నా ఇన్స్టెన్స్ పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నేను రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. అప్పుడు మీకేంటి, ఇందులో వర్షన్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మీరు కావాలంటే రెడ్ హ్యాట్ 8 వేసుకోవచ్చు, లేదంటే రెడ్ హ్యాట్ 9 వేసుకోవచ్చు. వీడు మీకు ఇక్కడ కూడా ఆప్షన్స్ ఇస్తాడు. అర్థమైందా. సో నేను రెడ్ హ్యాట్ 9 పెట్టుకుంటాను. ఓకేనా. పెట్టిన తర్వాత కింద ఆర్కిటెక్చర్, మీరు మీ లైనక్స్ ఆర్కిటెక్చర్ 64-bit ARM ప్రాసెసర్ అంటే AMD ప్రాసెసర్ తోటి వచ్చే ARM కావాలా, లేదంటే ఇంటెల్ వాడిది Intu 86 అంటే 64-bit కావాలా అని చెప్పి అడుగుతాడు. అర్థమైందా. సో ఇక్కడ మనం ఏదైనా సరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను Intu 86 ఆప్షనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కింద మీకు రకరకాల AMIs అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇందులో ఫ్రీ టైర్ ఏవి, ఫ్రీ టైర్ కానివి ఏవి అన్నది కూడా వాడే అక్కడ లిస్ట్ చేస్తారు. చూడండి ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని. యూజువల్లీ ఏంటంటే ఇక్కడ T2, T3, M1, L1, C5 ఇలా కొన్ని మీకు ఇన్స్టెన్సెస్ టైప్స్ వస్తాయి. ఇవి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. బట్ ఏంటంటే ఇక్కడ మీ కెపాసిటీ అంటే మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు
మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అంటే దానికి మళ్ళీ మీకేంటి ఇక్కడ గంటకి ఎంత ప్రైస్ ఛార్జ్ అవుతుంది అన్నది కూడా ఇక్కడ ఇచ్చేస్తాడు మీకు. ఇవేవి ఫ్రీ టైర్ ఉండవు అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ ఆన్ డిమాండ్ విండోస్ అయితే మీకు 1.392 అలా పడుతుంది. సో మీరు ఫ్రీ టైర్ తీసుకుంటున్నారు. ఫ్రీ టైర్ తీసుకునేటప్పుడు చూడండి మీకు 1 GB ర్యామ్ వస్తుంది, ఓకేనా, 2 CPU కోర్స్ వస్తున్నాయి. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి ఒక సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది వస్తుంది. ఇది దీనికి ఉన్న స్పెసిఫికేషన్. T3.nano అయినప్పుడు కూడా అంతే. T3.nano అయినప్పుడు మీకు 0.5 GBయే మీకు ర్యామ్ వస్తుంది, 2 CPUలు వచ్చినా కానీ. సో మీ పర్ఫార్మెన్స్ అనేవి యూజువలీ మనం T2.microలు T3.microలు అక్కడ వాడం, ఎక్కడ రియల్ టైంలో. ఎందుకు వాడము? ఎందుకంటే మనకి హై అవైలబిలిటీ హై పర్ఫార్మెన్స్ రావాలి కాబట్టి. అర్థమైందా? సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ C5.large లేదంటే C5 18x large తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో హై కంప్యూటింగ్ చేసేటప్పుడు వాడుతుంది. 72 CPU కోర్స్ వస్తున్నాయి ఇక్కడ, 144 GB ర్యామ్ వస్తుంది ఇక్కడ. సో మీకు ఎవ్రీ 1 అవర్కి ఎంత పడుతుంది? 1 అవర్కి $3 పడుతుంది ఇది మీరు రన్ చేస్తే. అర్థమవుతుందా? అలాగే 24 అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే మీరు బేర్ మెటల్ కూడా కావాలంటే తీసుకోవచ్చు అనమాట. బేర్ మెటల్ తీసుకున్నా కూడా మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వగలుగుతారు. అదే ఎక్స్ లార్జ్ అన్నప్పుడు చూడండి, ఇక్కడ C5A ఎక్స్ లార్జ్, ఇలా 8 GB మెమరీ, 4 CPU ఇలా ఉంటాయి అన్నమాట. రకరకాలు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏది అవైలబిలిటీ వాళ్ళు ఇస్తారో అది మీరు తీసుకోవాలి. అర్థమవుతుందా? నేను అర్థం కాల. ఇవన్నీ కంపెనీ వాళ్ళే పే చేస్తారు కదా? అవును, కంపెనీ వాళ్ళే పే చేసుకుంటారు. మరి లేకపోతే మనం చేస్తామా? మనం చేస్తే అయిపోతాం. సో T3.micro తీసుకుంటున్నాను నేను ఇక్కడ, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కంపేర్ ఇన్స్టెన్సెస్లో కూడా, ఇన్స్టెన్స్ టైప్స్లో కూడా మీరు కావాలంటే ఇక్కడ కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు మీరు ఏవేవి కంపేర్ చేసుకోవాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ T3.microకి T3.2 లార్జ్కి ఏంటి డిఫరెన్స్ అన్నది చూసుకోవాలంటే కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి ర్యామ్ పెరుగుతుంది. అర్థమవుతుందా? ర్యామ్ పెరుగుతుంది మీకు. అలాగే CPU కోర్స్ పెరుగుతాయి. ఇక్కడ చూడండి 192 GB ర్యామ్ ఉంది దీనికి. అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆ మెషిన్ యాక్చువల్గా చెప్పాలంటే. అర్థమవుతుంది కదా? సో మీరు ఇన్స్టెన్స్ కంపారిజన్ కూడా మీరు అక్కడి నుంచి చేసుకోవచ్చు, లాంచ్ ఇన్స్టెన్సెస్ దాంట్లో నుంచి. నెక్స్ట్ వచ్చేసి కిందకు వస్తే మీకు ఏంటంటే కీ పేర్ అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ కీ పేర్ అనేది తెలుసు. ఈ కీ పేర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? మనకి యూజువల్గా SSH చేయడానికి ఉపయోగపడుతుంది. మనం SSH అనే కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం కదా లినక్స్లో మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చెప్పాము? SSH అనేది టన్నెలింగ్ని ఫాలో అవుతుంది, అవునా కదా? హలో. Yes, bro, I'm listening to you. సో టన్నెలింగ్ని ఫాలో అవుతుంది, ఓకేనా. అలాగే SSHలో మనకి కీస్ అనేవి ఉంటాయి. కీస్లో ఒకటి పబ్లిక్ కీ ఉంటే ఇంకోటి ప్రైవేట్ కీ ఉంటుంది, తెలుసు కదా? యూజువలీ మనం అప్పుడు చేసాం కదా, ID_RSA ఒకటి, ID_RSA.pub అని 2 ఉంటాయి మనకి. ఎక్కడ లైనక్స్లో అయితే. ఇక్కడైతే మీకు .pem కానీ .ppk కానీ ఫైల్స్ వస్తాయి. .pem ఫైల్ కానీ .ppk ఫైల్ కానీ వస్తాయి. .pem ఫైల్ యూజువల్లీ లైనక్స్ మెషిన్ నుంచి SSH చేసుకోవడానికి ఉపయోగిస్తారు. .ppk అనేది యూజువల్లీ విండోస్ పట్టి ఎక్స్టర్మ్, ఇలాంటి మొబీ ఎక్స్టర్మ్, ఇలా కొన్ని టెర్మినల్స్ ఉంటాయి, లేదంటే పార్షల్, ఇలాంటి వాటిల్లోంచి చేయడానికి మనం వాడతాము .ppkని. సో అది ఇక్కడున్న కీపేర్ ఆప్షన్. వన్స్ ఒకసారి మీరు కీపేర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి లైనక్స్ నుంచి మీరు కనెక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మీకు కనెక్షన్ అనేది రిఫ్యూజ్ అవుతుంది. కనెక్షన్ రిఫ్యూజ్ అవ్వడానికి మనకి రీజన్స్ ఏమేమి ఉంటాయంటే, ఒకటి SSH ఎనేబుల్గా లేకపోవడం, ఓకేనా. లేకపోతే రెండోది వచ్చేసి మీ కీ మీద పర్మిషన్స్ లేకపోవడం, కీ పర్మిషన్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే chmod 700 ఫర్ ఎగ్జాంపుల్ key.pem అనుకోండి, key.pem అని ఇవ్వాలి, ఓకేనా. ఇది సెట్ చేయగానే మీకు ఈ SSH అనేది కనెక్షన్ రిఫ్యూజ్ అవ్వడం అనేది పోతుంది. అర్థమైందా?
సో అది నెక్స్ట్ వచ్చేసి కింద నెట్వర్క్ సెట్టింగ్స్ వస్తాయి. నెట్వర్క్ సెట్టింగ్స్ ఎడిట్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఏదైతే ఇన్స్టెన్స్ని మీరు లాంచ్ చేయాలనుకుంటున్నారో ప్రస్తుతానికి అది ఏ విపిసి అండర్లో లాంచ్ చేసుకోవాలి అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కస్టమ్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను, అర్థమైంది కదా. ఆ తర్వాత వచ్చేసి సబ్నెట్. ఈ విపిసి ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో దీని అండర్లో ఉన్న సబ్నెట్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మీరు ఏ సబ్నెట్ కావాలంటే ఆ సబ్నెట్లో మీరు మీ మెషిన్ని స్పిన్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా. సో యూజువల్లీ రెండే క్రియేట్ చేస్తున్నాం కదా మనం, పబ్లిక్ ప్రైవేటు. ఇలా పబ్లిక్ ప్రైవేటు రెండే ఉండాలన్న రూల్ ఏం లేదు. దేర్ కెన్ బి సో మెనీ సబ్నెట్స్, అర్థమవుతుందా. సబ్నెట్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, యువర్ మెయిన్ పూల్ ఆఫ్ ఐపీస్. ఈ మెయిన్ పూల్ ఆఫ్ ఐపీస్ అంటే ఏది, మనం ఏదైతే విపిసికి సిఐడిఆర్ ఇస్తున్నామో ఆ సిఐడిఆర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి, అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.0/16 అని ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయి, 65,000 ప్లస్ వచ్చాయి, అవునా కదా. ఇప్పుడు ఈ 65,000 కింద మీరు 256 ఇంటూ ఎన్ని సబ్నెట్స్ కావాలంటే అన్ని సబ్నెట్స్ వచ్చేలాగా క్రియేట్ చేసుకోవచ్చు, అర్థమైంది కదా. ఎందుకంటే ఆల్రెడీ మనం 256 సబ్నెట్లు 2 క్రియేట్ చేసాం కాబట్టి, అర్థమైందా. వన్స్ ఒకసారి ఇది సెలక్షన్ అయిపోయిన తర్వాత మీరు సబ్నెట్ సెలక్షన్ చేసిన తర్వాత ఆటో అసైన్ పబ్లిక్ ఐపీయా కాదా అని అడుగుతుంది. అంటే ఏంటి, నువ్వు పబ్లిక్ ఇస్తే పబ్లిక్ ఐపీకి ప్రైవేట్ ఐపీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, పబ్లిక్ ఐపీ అనేది ఎప్పుడు కూడా ఇంటర్నెట్ ఫేసింగ్ గా ఉంటుంది, అర్థమైందా. సో హోల్ వరల్డ్ కెన్ కనెక్ట్ త్రూ పబ్లిక్ ఐపీ. ఇంకొకటి వచ్చేసి ఏంటి, ప్రైవేట్ ఐపీ. ప్రైవేట్ ఐపీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏముంటది, ఇది ల్యాన్ కనెక్షన్, దీనికి ఇంటర్నెట్ ఫేసింగ్ ఉండదు, ఇది నాట్ ఇంటర్నెట్ ఫేసింగ్, అర్థమైందా. ఇది అయిపోయింది. ఇక్కడ ఎనేబుల్ కావాలా, ఎనేబుల్ చేసుకుంటాం మనం. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఆప్షన్ వస్తుంది, ఇది సెక్యూరిటీ గ్రూప్స్ ఆప్షన్. ఈ సెక్యూరిటీ గ్రూప్స్ ఆప్షన్లో మనకి ఏం వస్తుంది అంటే జనరల్గా సెక్యూరిటీ గ్రూప్స్లో మనకి ఏం ఆప్షన్ వస్తుంది అంటే ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోమంటావా, లేదంటే కొత్తగా నువ్వు ఏదైనా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకుంటావా అంటది. నేను క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ చేసుకుంటాను, దీని పేరు కూడా నేను కస్టమ్ అనే ఇస్తాను, సెక్యూరిటీ గ్రూప్ పేరు. ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి నీకు ఇన్బౌండ్ రూల్స్ అనేవి నువ్వు సెట్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే నీకు ఈ పర్టికులర్ ఏదైతే నువ్వు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటున్నావో ఆ ఇన్స్టెన్స్ లోపలికి, అర్థమవుతుందా, లోపలికి ఏ ట్రాఫిక్ రావాలి అనేది డిసైడ్ చేసేది ఇన్బౌండ్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసావు, ఈ ఇన్స్టెన్స్లో నువ్వు ఒక వెబ్ సర్వర్ని వేసుకున్నావు. వెబ్ అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, హెచ్టిటిపి ట్రాఫిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ హెచ్టిటిపికి పోర్ట్ నెంబర్ ఎంత, ఈ హెచ్టిటిపి పోర్ట్ నెంబర్ వచ్చేసి 80. ఒకవేళ ఇది ఇన్బౌండ్ రూల్స్లో కనుక లేకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఇన్బౌండ్ రూల్స్, వాట్ హ్యాపెన్స్, nobody can connect to the machine and access the web pages, అర్థమైందా. సో మనం ఏం చేస్తాము, ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్లో మనం యాడ్ చేసుకుని పెట్టుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాం, యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్కి వెళ్ళి మనం ఏం చేస్తాం, కస్టమ్ టీసీపీ ఐపీ రూలా ఏంటి, ఇక్కడ హెచ్టిటిపి రూలా ఏమి రూలు అన్నది ఇక్కడ మనం స్పెసిఫై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిటిపి అనుకోండి, హెచ్టిటిపి స్పెసిఫై చేసుకుంటాం, పోర్ట్ నెంబర్ వచ్చేసి 80. ఇది స్పెసిఫై చేస్తాం మనం, ఎలా ఎక్కడి నుంచి రావాలి అన్నది కూడా మనం. సోర్స్ టైప్ వచ్చేసి ఎక్కడి నుంచి రావాలి, ఎనీవేర్ నుంచి రావాలా, లేదంటే కస్టమ్ ఐపీ నుంచి రావాలా, లేదంటే మై ఐపీ అడ్రస్ నుంచి రావాలా, ఎక్కడి నుంచి రావాలి అన్నది డిసైడ్ చేస్తాం, అర్థమవుతుందా. ఎనీవేర్ అంటే ఏంటి, ఎనీవేర్ అంటే ప్రపంచంలో ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని. ఎనీవేర్ అన్నప్పుడు మనం ఇచ్చే ఐపీ అడ్రస్ ఏముంటుంది, 0.0.0.0/0. అదే మనం ఐపీ అడ్రస్ ఇచ్చామనుకోండి, కస్టమ్ ఐపీ అడ్రస్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాం 192.168.10.2 నుంచి నాకు అలో చేయాలి, అప్పుడు ఓన్లీ ఈ ఐపీ అడ్రస్కి మాత్రమే హెచ్టిటిపి అనేది అలో అవుతుంది. మిగతా ప్రపంచంలో ఎవ్వరు కూడా దీన్ని యాక్సెస్ చెయ్యలేరు, అర్థమైందా. సో అది వచ్చేసి మీకు ఇక్కడ కస్టమ్ రూల్లో మీరు సోర్స్ వచ్చేసి మీరు ఇచ్చేయచ్చు, ఇక్కడ 192.168.10.2 ఫర్ ఎగ్జాంపుల్ by32 అని ఇచ్చారు అనుకోండి, ఓకేనా. దీని డెస్క్రిప్షన్ మీరు ఏమైనా రాసుకోవాలనుకుంటే ఇక్కడ డెస్క్రిప్షన్ రాసుకోవచ్చు, నేనేమి ఇది యాడ్ చేయట్లేదు రూల్, ఓకే.
జస్ట్ టు షో యూ మీకు చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టోరేజ్. ప్రతి ఫ్రీ టైర్కి మీరు 30 GB దాకా ఈబిఎస్ అనేదాన్ని వాడుకోవచ్చు. ఈబిఎస్ అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఏదైతే మీ కంప్యూటర్కి హార్డ్ డిస్క్ ఉంటుందో ఆ కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాగా అనమాట ఇది. ఓకేనా? సో మీ మెషిన్కి హార్డ్ డిస్క్ ఎలా ఉంటుందో అలా ఇది. ఇక్కడ 8 GB అనేది అసైన్ చేశారు. నేను ఏమంటాను 20 GB ఇవ్వు అని అడుగుతాను. సైజ్ వచ్చేసి నాకు 20 GB అలొకేట్ చేయని అడుగుతాను. 20 GB అలొకేట్ చేయమంటే చేస్తుంది. అప్పటికి కూడా ఇది 30 GB దాకా మనకి ఫ్రీ టైర్లోనే ఎలిజిబుల్గా ఉంటుంది. అర్థమైందా? మీరు ఒక వాల్యూమ్లోనే చేసుకోవచ్చు కావాలంటే, లేదంటే ఇంకొక వాల్యూమ్ యాడ్ చేసుకుని ఇంకొక 10 GB కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అర్థమవుతుందా? ఎందుకంటే మనకు కావాల్సిన 30 GB కదా. అర్థమైందా లేదా? సో అది. నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి నీకు ఫైల్ సిస్టమ్స్లో టైప్స్ ఉంటాయి. ఇది ఎలాస్టిక్ ఫైల్ సిస్టమా లేకపోతే ఎఫ్ఎస్ఎక్స్ ఫైల్ సిస్టమా అని అడుగుతుంది. మోస్ట్లీ ఇది ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమే ఉంచుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అనేవి మనం తర్వాత EC2 మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రస్తుతానికి ఇవి మీకు బేసిక్గా వచ్చే ఆప్షన్స్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాము, లాంచ్ ఇన్స్టెన్స్కి వెళ్ళిపోతాం. లాంచ్ ఇన్స్టెన్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, మనకు ఒక ఇన్స్టెన్స్ అనేది స్పిన్ అవుతుంది. మీకు అర్థమైందా? దీని వెనకాల మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం వెనకాల మీకు ఉండే ఆప్షన్స్ ఇవి వస్తాయి. అర్థమైందా? ఓకేనా? క్లియరా? సో అయిపోయాక ఒక రియల్ టైమ్ సినారియోతో ఈ టూల్ ఎట్లా అవన్నీ చెప్పిస్తారా బ్రో? ఏ టూల్? ఇప్పుడు చెప్పిస్తున్నారు కదా ఇది. అంతా రియల్ టైమే, అన్ని రియల్ టైమ్ సినారియోసే చెప్తున్నది. మొన్నంతా రియల్ టైమ్ సినారియోసే చేసాం మనం. గుర్తుందా నీకు? మొన్న ఆల్రెడీ ఒక నాట్ గేట్వే మీద వర్క్ చేసాము. అట్లనే మనం చేసేది అన్ని రియల్ టైమ్ సినారియోసే. ఇవన్నీ ఏది చెప్పినా మనం హ్యాండ్స్ ఆన్ రియల్ టైమే చెప్తాం. ఓకే? అంటే ఈరోజు టూల్ నేర్చుకుంటున్నాను అనుకో, ఇది సినారియో నాకు అర్థం కాలేదు. ఏ సినారియో? ఇది లాంచ్ చేయడానికి ఇన్స్టెన్స్ అంతే. ఎప్పుడైనా ఒక మెషిన్ లాంచ్ చేయాలనుకునేటప్పుడు వచ్చే ఆప్షన్స్ ఇవన్నీ. ఇక్కడ సినారియో ఏం లేదు. అర్థమైందా? సో ఎప్పుడైనా సరే ఒక AWSలో ఒక ఇన్స్టెన్స్ని లాంచ్ చేసేటప్పుడు EC2లో మనకు వచ్చే రకరకాల ఆప్షన్స్ ఏమేమి ఉంటాయన్నది చూసాం మనం ఇవాళ. యూజువల్లీ నువ్వు దీన్ని యూజ్ చేసి ఎక్కడా కూడా ప్రొవిజనింగ్ చెయ్యవు. ఎలా చేస్తావు? టెరాఫామ్ పెట్టి చేస్తావు యూజువల్లీ. అర్థమవుతుందా? కానీ నువ్వు ఇదెందుకు నేర్చుకుంటున్నావు? దీన్ని నేర్చుకోవడానికి రీజన్ ఏంటి? ఒకవేళ టెరాఫామ్ మీద చేసి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మాన్యువల్గా నీకు చేయడానికి ఈ ఆప్షన్స్ అన్ని తెలిసి ఉండాలి. అర్థమైందా? అందుకని మనం ఈ ఆప్షన్స్ అన్ని నేర్చుకుంటున్నాం. అర్థమైందా? ఓకే. టెరాఫామ్ అంటే షెల్ స్క్రిప్టింగ్ కదా? టెరాఫామ్ అంటే వేరే టూల్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ అది. ఓకేనా? టెరాఫామ్లో నువ్వు కోడ్ రాస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైతే నువ్వు మాన్యువల్గా చేస్తున్నావో అదంతా వయా కోడ్ డిప్లాయ్ అయిపోతుంది. అర్థమైందా? అది కూడా కోడింగ్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్స్ ఉంది. ఈ ఇన్స్టెన్స్ నువ్వు లాంచ్ చేయాలి. ఈ ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలంటే నువ్వేం చేస్తున్నావు? ఈ ఆప్షన్స్ అన్ని చూసుకుని ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నావు. అదే టెరాఫామ్లో అయితే నువ్వు ఒక చిన్న స్క్రిప్ట్ రాస్తావు. ఈ టెరాఫామ్ స్క్రిప్ట్ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తావో నువ్వు ఆటోమేటిక్గా నీకు ఇన్స్టెన్స్ వచ్చి పడిపోతుంది నువ్వు చెప్పిన చోట. అర్థమైందా? కాకపోతే ఏమవుతుంది, టెరాఫామ్ స్క్రిప్ట్స్ రన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ రాకుండా ఉండడం కోసం మనం మాన్యువల్ కూడా నేర్చుకుంటాం. క్లియరా? ఇక్కడ వదిలేస్తాను. ఎందుకు ఇక్కడ వదిలేస్తానంటే ఇక్కడ వరకు ఉన్న ఆప్షన్స్ చూసుకోండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒకసారి ఈ ఆప్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఒక చోట ఎక్కడైనా రాసుకోండి. ఓకేనా? ఇక్కడతో వదిలేస్తాను. రేపు మీకు VPC పియరింగ్ చెప్తాను. ఓకేనా? ఎందుకంటే కొంచెం తొందరగా తీసుకెళ్ళిపోయినా అర్థం కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఓకేనా? చలో మరి, I'll see you tomorrow.
See you. Bye. Bye. సంకీర్తన చెప్పు Good కాల్ morning. రికార్డ్ అవుతుంది. Good morning.